హలో మామ, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆమి తూమి చేల్చుకోవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచింది. సిఎస్కే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు 99% ఆవిరైపోయాయి. ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే షమి బౌలింగ్లో తొలి బంతికే చెన్నై ఓపెనర్ షేక్ రషీద్ స్లిప్లో అభిషేక్ శర్మకు క్యాచ్ దొరికిపోయి వెనుదిరిగారు. తర్వాత 39 పరుగుల వద్ద శ్యామ్ కరణ్ వికెట్ కోల్పోయిన చెన్నై 47 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది. ఆయుష్ మాంత్రే 6 ఫోర్లతో 19 బంతుల్లో 30 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. కమిన్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. బ్రేవిస్ 4 సిక్స్లో 1 ఫోర్తో 25 బంతుల్లో 42 పరుగులతో సన్ రైజర్స్ బౌలర్లను కంగారు పెట్టాడు. అయితే బ్రేవిస్ స్పీడ్కు ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ అడ్డుకున్నాడు. బ్రేవిస్ 42 పరుగుల వద్ద, శ్యామ్ కరణ్ 9 పరుగుల వద్ద, శివం దుబే 12 పరుగులు, దీపక్ హుడా 22 పరుగులు చేశారు. కెప్టెన్ ధోని పూర్తిగా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయి వెళ్ళిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చేసింది. 5 వికెట్ల తేడాతో చెన్నై జట్టుపై చేపాక్లో ఓడించింది. ఫస్ట్ టైం చెన్నై జట్టును చేపాక్లో ఓడించి ఎస్ఆర్హెచ్ చరిత్ర సృష్టించింది. ఇషాన్ కిషన్ 44 పరుగులు రాణించడంతో సన్ రైజర్స్ విజయాన్ని సాధ్యమైంది. చివరిలో కమిందు మొండీస్ 32 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు కూడా ఎస్ఆర్హెచ్ విజయానికి నాంది పలికాయి. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ డకౌట్, ట్రావిస్ హెడ్ 19 పరుగులు, ఇషాన్ కిషన్ 44 పరుగులు, క్లాసెన్ 7 పరుగులు, అనికేత్ వర్మ 19 పరుగులు, మొండీస్ 32 పరుగులు. అభిషేక్ శర్మ డకౌట్, ట్రావిస్ హెడ్ 19 పరుగులు, ఇషాన్ కిషన్ 44 పరుగులు, క్లాసెన్ 7 పరుగులు, అనికేత్ వర్మ 19 పరుగులు, మొండీస్ 32 పరుగులు నాటౌట్, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ విజయంతో చేపాక్లో ఎస్ఆర్హెచ్ చరిత్ర సృష్టించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమా.